ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాల్ని జరుపుకున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన 145:15 మనం చూస్తే, సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి, తగిన సమయమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. సర్వజీవుల కనులు నీవైపు చూచుచున్నవి, తగిన సమయమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. రాజువైన దేవా నిన్ను కీర్తించదను అని ఈ కీర్తనను ప్రారంభించి, సర్వజీవుల కనులు నీవైపు చూస్తున్నవి అనేటువంటి మాటని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, సర్వ సృష్టికర్త కనుక సర్వజీవులు, ఈ లోకంలో ఉన్నటువంటి పక్షులు, ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులు అన్నీ కూడా మానవులు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. వారి యొక్క ఆకలిని, వారి యొక్క దాహాన్ని దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. చూడండి, ఒక కుటుంబంలో పోషించబడాలంటే ఎంతో ఇబ్బంది. అలాంటిది దేవుడు సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి కోరికను తీరుస్తూ ఉన్నాడు. దేవుని మహిమైశ్వరుల నుంచి దేవుని నామన స్తోత్రం కలిగినగాక. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఉన్నతుడైనటువంటి దేవుడు, ఆయన ఎంత మహాత్యం కలిగినటువంటి వాడో దీనిని బట్టి మనకు అర్థమవుతోంది. సర్వజీవులు ఆయన వైపు తీరి చూస్తూ ఉన్నారు. నువ్వు దేవుని వైపు చూడగలుగుతున్నావా? లేక బంధువుల వైపు చూస్తున్నావా? స్నేహితుల వైపు చూస్తున్నావా? నీవు నీ యొక్క సొంత స్వజనుల వైపు చూస్తూ ఉన్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? రాజులను నమ్ముకున్నటి కంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభు వైపు మనం చూచి మనం దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగాలి. ఒకసారి ఒక సహోదరి, తన కుమారులు 2 ఉన్నారు. ఆ కుటుంబం విధవరాలుగా ఉంది, భర్త లేడు. అలాంటి తరుణంలో ఆమె దేవుని సేవకుడు చెప్పినట్లుగా దేవుని మాటలు విని, ఈ వాక్యము దేవుడు మన ఆకలి తీరుస్తాడరా, దేవుని వైపు చూస్తే ఆయన గుప్పులు విప్పి మన ప్రతి అక్కరను తీరుస్తాడని చెప్పి ఆ తల్లి చెబుతూ ఉంది. అయితే ఆ ఇంటిలో పట్టెడు బియ్యం కూడా లేవు. పట్టెడు బియ్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో, పిల్లకి ఏం పెట్టాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇస్తాడు, దేవుని వైపు మనం చూడాలి, ఆయన వైపే మనం చూడాలి అని ఒక కృత నిశ్చయతతో దేవుని వైపు చూస్తూ తన బిడ్డలకు నేర్పిస్తూ ఉంది. ఒకంత బాధ తల్లి హృదయంలో ఉంది. అయినప్పటికీ తన బిడ్డలకు విశ్వాసాన్ని పెంపొందింప చేయాలని, తన బిడ్డలకు దేవుని మార్గంలో నడిపించాలని ఒక సదుద్దేశంతో వారిని ప్రార్థన చేస్తూ ఉంది. ఉదయం నుంచి ఆకలితో ఉన్నారు, సాయంత్రం అవుతుంది, మంచినీళ్ళు త్రాగి ప్రభు ఇస్తాడు, తప్పకుండా మన ఆకలి తీరుస్తాడు, దేవుడు తప్పకుండా మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడని చెప్తుంది. ఇంకెప్పుడమ్మా అని చెప్పి బిడ్డలు అంటున్నప్పుడు తల్లి హృదయం తలడిల్లుతుంది. దేవుని వైపు చూడటం నేర్చుకుంది. ఈలోగా ఒక కాకి ఆ పెరట్లో పడింది. ఎప్పుడైతే ఆ కాకి ఆ పెరట్లో పడగానే తల్లి అంది, నాయనా, దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, మీకు నేను చేసి పెడతానని చెప్పి ఆ కాకిని వండి పెట్టడానికి ఆ తల్లి సిద్ధపడి శుభ్రం చేయడానికి దాన్ని పట్టుకోగానే దాని నోటిలో ఒక బంగారపు ఉంగరం ఉంది. వెంటనే గబగబా ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఇలా మా ఇంటిలో కాకి పడింది, పిల్లలు ఆడుతున్నారు, ఆ బాల్ తగిలి మా దొడ్డులో పడిందండి. దొడ్డులో పడితే ఇదిగోండి ఆ కాకి నోటిలో ఈ బంగారపు ఉంగరం ఉందని తీసుకెళ్ళి వారికి చూపించింది. వెంటనే ఆ యొక్క వ్యక్తి, ఇది మా ఇంట్లోనే పోయింది, దీని గురించి వెతుకుతున్నాము, మా అమ్మ ఏదని చెప్పి ఆ ఆసామి, ఆ మోతుబరి ఆమెకు తగినటువంటి బహుమానం, వీరి యొక్క పరిస్థితి ఏంటి అని కనుక్కున్నాడు. వీరి పరిస్థితులు చూస్తే చాలా పేదవారుండి వారికి తినడానికి కూడా తిండి లేని స్థితిలో ఉన్నారని చెప్పగానే ఆయన కొంత ధనాన్ని వారికి ఇచ్చి, కొన్ని దినాలకు సరిపడినటువంటి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని వారికి ఇచ్చి పంపించాడు. ప్రియులారా, చూడండి, దేవుని వైపు చూచుట ద్వారా, దేవుని వైపు వారు తేరి చూచుట ద్వారా, విశ్వాసముతో దేవుని వైపు కనిపెట్టుట ద్వారా సర్వజీవులు ఆయన వైపు తేరి చూస్తున్నాయి అని చెప్పినట్లుగా ఈ సహోదరి తన బిడ్డలతో దేవుని వైపు తేరి చూచుట ద్వారా ఆ పూట మాత్రమే కాకుండా వారికి అనేక దినాలకు సరిపడినటువంటి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడిచ్చాడు. ఆయన గుప్పులు విప్పట్లేదా? ప్రియ సహోదరి, నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఏం చేస్తాడులేండి అని అనుకుంటున్నావేమో. దేవుడు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక ఆయనకు నిన్ను అప్పగించుకో, ఆయన వైపు తీర్చుట్టు నేర్చుకో. ఆయన నీ యొక్క గుప్పిలు విప్పి నీ ప్రతి ఆశను తీర్చి ఆయన తన కృపలో నిన్ను నడిపించేవాడు. తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల నీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాట్లాడినటువంటి నీ మాటలు బట్టి నీకు వందనాలు. ఇదిగో మాటలు మా వినికిడిలో దీవించండి. నీ వైపు చూచినప్పుడు నాయన నీ గుప్పిలు విప్పి ప్రతి అక్కరను తీర్చే దేవుడిగా ఉన్నావు.
నీ ప్రియబిడ్డలని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారు ఏ అక్కరతో ఉన్నారో, ఏ అవసరంతో ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడివి. ప్రతి అక్కరని మహిమేశ్వరులోంచి తీర్చి నామాన్ని హెచ్చించుకొనమని ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.